హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 40ని ఈ ఎపిసోడ్ నెంబర్ 39లో డిస్కస్ చేద్దాం. చాప్టర్ 38 అండ్ 39లో దేవుడు యోబుని 64 ప్రశ్నలు అడిగిన తర్వాత యోబు యొక్క సమాధానం కోసం చూస్తూ ఏమన్నాడు తెలుసా? నువ్వు నా ప్రశ్నలకి ఆశ్చర్యపోతూ ఆక్షేపిస్తున్నావు కదా, ఇలా ఆక్షేపించేవాడికి ప్రశ్నించే అధికారం లేదు. ప్రశ్నించావంటే నీవు సమాధానం కూడా చెప్పగలగాలి. అంటే మనం సమాధానం చెప్పగలిగే పొజిషన్లో ఉన్నప్పుడే మనం క్వశ్చన్ చేయాలన్నమాట. అదే అంటున్నాడు, ఆక్షేపించేవాడు సర్వశక్తుడగు దేవునితో వాదించవచ్చా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు చెప్పు మరి సమాధానం. నేను 64 క్వశ్చన్స్ అడిగాను కదా, దానికి సమాధానం చెప్పు అనగానే అప్పుడు యోబు నోరు తెరిచి ఇలా అంటున్నాడు, దేవా, నా వల్ల కాదు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం. ఎందుకంటే నేను నీచుణ్ణి. నీవు మొదట చెప్పినట్టుగా నా ఆలోచనలని నశించిపోయే విధంగా నేను జ్ఞానం లేకుండా ప్రవర్తించాను. నేను ఒకసారి మాట్లాడాను, రెండోసారి మాట్లాడాను, ఇంక మళ్ళీ మాట్లాడను. నీవు వేసిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అని బౌడౌన్ అయిపోయాడు. నా నోటి మీద నేను వేలు వేసుకుంటానని చెప్పి సమాధానం చెప్పలేని వాడిగా ఉండిపోయాడు. అప్పుడు దేవుడు మరలా స్టార్ట్ చేశాడు, పౌరుషం తెచ్చుకో, నీ నడుము కట్టుకో, నేను మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం రెడీ చేసుకో అని దేవుడు మళ్ళీ క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. దేవుడు సృష్టిని గురించి కానీ దేవుని యొక్క వన్యమృగాల యొక్క శక్తి గురించి కాదు, కానీ యోబు తన నిజాయితీని నిరూపించుకునే క్రమంలో దేవుని నిందించాడు, గుర్తుందా? వాటి గురించి ప్రశ్నిస్తున్నాడు. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకు నా మీద అపరాధము మోపెదవా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఇలా 4 క్వశ్చన్స్ వేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు యోబుకి పాస్ చేశాడు. నిన్ను నీవు ఎలా అలంకరించుకోవాలంటే మహాత్మ్యముతో ఆడంబరంగా అలంకరించుకో, నీ ఆగ్రహము నీ కోపాన్ని కుమ్మరించు. కానీ ఇదంతా ఎవరి మీద అంటే ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో వారి మీద నీ కోపాగ్ని చూపించు. దుష్టులు ఎక్కడున్నా సరే వారిని అణగదొక్కు. నీ కోపం సర్వశక్తిమంతుడును న్యాయవంతుడైన నా మీద చూపించడం కాదు, నీవు యథార్థవంతుడిగా ఉన్నావు అని చెప్పి వాదించావు కదా, నీ ఫ్రెండ్స్ దగ్గర డిబేట్ చేసావు కదా. ఇప్పుడు ఇదంతా నన్ను నిందించడం కోసం కాదు, కానీ లోకంలో ఉన్న గర్విష్ఠులు, కోపిష్ఠులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ మీద నీ వాదన వినిపించు. నా దేవుడు ఎంత గొప్పవాడని చెప్పి నా తరపున వాళ్ళతో వాదించు అంటున్నాడు. అలా చేసినప్పుడు నీ కుడి చెయ్యి నిన్ను రక్షిస్తుంది అని నేను ఒప్పుకుంటాను అంటున్నాడు దేవుడు. ఇలా చెప్తూ దేవుడు ఒక వింతైన జంతువు గురించి, దాని గొప్పతనం గురించి చెప్తున్నాడు. అదేంటంటే, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూసావు కదా అని దాని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క సృష్టికి సాదృశ్యం. దాన్ని మానవ మాతృలు ఎవ్వరూ కూడా ఎదిరించలేని అంత గొప్పదై ఉంటుంది. అదే ఒక నీటి గుర్రం. అది దేవుని సృష్టిలో మొదటిగా దేవుని సృష్టి అంతటిలో మొదటిదిగా కొంతమంది భావిస్తారు. దాని యొక్క అభిలక్షణాల గురించి దేవుడు చెప్తూ, అది ఎద్దు వలె గడ్డి, దాని శక్తి గురించి, దాని బలము గురించి, దాని కండరాల గురించి, దాని నరాలు, దాని ఎముకలు అవి ఎంత బలమైనవో ఎంత దృఢమైనవో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వేరే బలమైన మనుషులు చూడగలిగే నిజమైన బలమైన వస్తువులతో దాని యొక్క సామర్థ్యాన్ని కంపేర్ చేస్తున్నాడు దేవుడు. అది ఎంత శక్తివంతమైనది, ప్రకృతి వైపరీత్యాల నుంచి అది ఎలా తెప్పించుకోగలదు అని చెప్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే దేవుని యొక్క సృష్టి మానవునికి అతీతమైనది. దేవుడు సృష్టించిన దాన్ని మానవుడు తన తెలివితో కానీ తన బలముతో కానీ ఎన్నటికీ ఎదిరించలేడు, గెలవలేడు. కాబట్టి దేవుని యొక్క సృష్టి యొక్క గొప్పతనాన్ని దేవుడు తన మాటల్లోనే యోబుకు వివరిస్తున్నాడు. ఈ చాప్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఈజ్ ఇన్ ద కంట్రోల్. మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప మనమేం చేయలేం. ఒకవేళ మనం దేవుడిని ఎదిరించామా,
మనం బుద్ధి తెచ్చుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి బుక్స్ వాటిలో ఉన్న ఈ చాప్టర్స్ వల్ల మనము ఆ గతికి వెళ్ళకుండానే మనకి జ్ఞానము కలిగించాలని దేవుడు ఆశపడుతూ ఇవన్నీ బైబిల్లో రాయించాడని నేను భావిస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చాప్టర్స్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.